ఈరోజు పొద్దున్నే హడావుడిగా లెగిసి బంధువుల ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు బంధువుల ఇళ్ళకి, పనులకు వెళ్ళేవాళ్ళు పనులకి, లేకపోతే ఏ ఇతర అవసరాలకు వేరే ఊరు వెళ్ళేవాళ్ళు అందరూ కలిసి ఒక బస్సు అయితే ఎక్కారు. పాపం వాళ్ళకేం తెలుసు ఆ రోడ్డు ప్రమాదంలో వాళ్ళకి ఈ రకంగా జరిగిద్దని. నిజంగా ఈరోజు మార్నింగ్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విషాద ఛాయలైతే ఉన్నాయన్నమాట. నిజంగా చాలా అంటే చాలా దారుణమైన విషయం. అసలు ఏం జరిగిందంటే తెలంగాణలో మిర్జాగూడ అనే ఒక ఊరైతే ఉంటదన్నమాట. అది రంగారెడ్డి డిస్టిక్‌లోని చావల అనే మండలంలో అయితే ఉంటది. అక్కడ మార్నింగ్ ఏం జరిగిందంటే ఒక ఆర్టీసీ బస్సుని కాంక్రీట్ తీసుకెళ్తున్న ఒక టిప్పర్ అయితే గుద్దేసింది. స్పాట్‌లోనే ఆ కాంక్రీట్ తోలుతున్న డ్రైవర్ కావచ్చు, ఆర్టీసీ బస్ డ్రైవర్ కావచ్చు ఇద్దరూ చనిపోయారు. ఇంకా ఈ యాక్సిడెంట్‌లో దగ్గరగా 18 మంది అయితే చనిపోయారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే బస్సులో ఉన్న పాసెంజర్స్ బయటికి రావడానికి వీలు లేకుండా ఆ కాంక్రీట్ అయితే గుద్దింది కదా! ఆ కాంక్రీట్ కూడా వాళ్ళ మీద అయితే పడిందనమాట. నిజంగా ఇదైతే చాలా విషాదమైన సంఘటన ఇది. అంటే మరి రాంగ్ రూట్‌లో వస్తున్నారు. కాంక్రీట్ అతను రాంగ్ రూట్‌లో వచ్చి ఆర్టీసీ బస్సునైతే గుద్దారు. ఇంకా ఆర్టీసీ బస్సులో చాలా ఎక్కువ మంది జనం కూడా ఉన్నారనైతే మనకైతే కథనాలైతే వస్తున్నాయి. ఏదేమైనా సరే పోయిన ప్రాణాలనైతే మనమైతే తిరిగైతే తేలేము. అసలు ఈ యాక్సిడెంట్ ఎప్పుడు కాకతీయ కూడా అర్థం కావట్లేదనమాట. పాపం ఏం చేస్తారండి పాపం పనులుండి, అవసరాలుండి బస్సులెక్కి ఆర్టీసీ బస్సులెక్కి అలా వెళ్తా ఉంటారు. వాళ్ళందరి జీవితం ఈ రోజుతో ఆగిపోద్దని నాకు తెలిసి వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఆ యాక్సిడెంట్ అయినోళ్ళు కావచ్చు ఎవరు ఊహించుండరు. నిజంగా ప్రతి ఒక్కరి ఆత్మకి అలాగే దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ చాలా త్వరగా నయం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎలాంటివి జరగకూడదండి. ఆ దేవుడిని కోరుకునేది అదే. ఎలాంటివి జరగకూడదో దేవుడా నేను కోరుకునేది అదే. ఇలాంటివి జరగకూడదు ఇంకా. ఇంక ఇది పక్కన పెడితే ఇది సందర్భం కాదు వీటి గురించి చెప్పడానికి. కానీ చెప్పాలి. మన ఛానల్ కంటెంట్ అదే కాబట్టి నేనైతే చెప్తున్నాను. యాక్చువల్‌గా ఈరోజు 'పెద్ది' సినిమా అప్డేట్ రావాలి. బాలకృష్ణ గారి సినిమా అప్డేట్ రావాలి. మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా రావాలి. కానీ ఈరోజు మార్నింగ్ జరిగిన సంఘటన వల్ల ఈ అప్డేట్స్ అయితే నెక్స్ట్ డేకి అయితే పోస్ట్‌పోన్ అయితే అయ్యాయి. రాబోయే 2 రోజుల్లో 'పెద్ది' సినిమా అప్డేట్ వస్తే, బాలకృష్ణ గారి సినిమా అప్డేట్ కూడా వస్తే, ఎస్ఎస్ఎంబి 29 అది ఈవెంట్ ఆ ఫస్ట్ లుక్ ఈవెంట్ ఏదైతే ఉందో అది చాలా భారీగా అయితే ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 15నే అదైతే ఉంటుంది. 'పెద్ది' సినిమాకి సంబంధించిన సాంగ్ అప్డేట్ కూడా మనకు 2 రోజులు అయితే వస్తాయి. యాక్చువల్‌గా ఈరోజు అయితే రావాలి. కానీ ఈరోజు ఏ రకమైన సెలబ్రేషన్స్ కూడా మన సినిమా వాళ్ళు అయితే చేయట్లేదు. దానికి కారణం ఇదే అనమాట. కాబట్టి ఈరోజు ఫ్యాన్స్ కూడా అప్డేట్స్ ఎందుకు ఇవ్వట్లేదని డైరెక్టర్స్ని కావచ్చు, లేకపోతే ఇంకెవరినైనా కావచ్చు, ఎవరిని తిట్టకండి. ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సింది ఏంటంటే ఈరోజు యాక్సిడెంట్లో చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలి. అలాగే వాళ్ళ కుటుంబాలు త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకోండి. అలాగే దెబ్బలు తగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళందరికీ త్వరగా తగ్గిపోవాలని కూడా మనందరం కోరుకుందాం. ఎందుకంటే మనం అంతకు మించి అయితే ఏమీ చేయలేం. లేదు మాకు సహాయం చేయాలనిపిస్తుంది అంటే వెళ్ళి అక్కడైతే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ అయితే చెప్తారు. మీకు తోచిన సహాయం అయితే వాళ్ళకైతే చేయండి. ఏదేమైనా సరే ఇలాంటివి అయితే జరగకూడదండి. ఖచ్చితంగా రూల్స్ ఇప్పుడు రాంగ్ రూట్‌లో వచ్చి గుద్దారని చెప్తున్నారు. కన్ఫర్మేషన్ అయితే నాకైతే లేదు. ఎందుకంటే నేను విన్నదే మీకైతే చెప్తాను. ఒకవేళ ఆ రాంగ్ రూట్‌లో వచ్చి కుద్దటం అనేది నిజమైతే ఖచ్చితంగా చర్యలైతే తీసుకోవాలి. ఇంకెన్ని రోజులండి 2025లో కూడా రాంగ్ రూట్‌లో వచ్చి యాక్సిడెంట్ అవుతున్నాయి అంటే అది తోలేవాళ్ళు తప్పా? లేకపోతే అక్కడ రూల్స్ లెవ్వా? ఏంటనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రాణాలు నిమిషంలో ఎగిరిపోతాయి. నిమిషం కాదు ఒక్క సెకండ్‌లో పోయే ప్రాణాలు. అంటే పుట్టడానికి 9 నెలలు టైం పట్టిద్దేమో గానీ ప్రాణం పోవడానికి ఒక్క సెకండ్ చాలండి. కాబట్టి అంత విలువైన ప్రాణానికి కనీసం ఒక అర్థం ఉండాలని నేనైతే కోరుకున్నా. ఇంకా రాబోయే రోజుల్లో అయినా ఎలాంటి యాక్సిడెంట్స్ అంటే ఒకరి తప్పు వల్ల ఇంకొకళ్ళు చనిపోకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఇవైతే ఆగాలి. ప్రతి ఒక్కరి ఆత్మకి శాంతి చేకూరాలని నేనైతే కోరుకుంటున్నా. అదండి మ్యాటర్.